ఓ ఆయన అందరికీ ఈరోజైతే మనకి ఫస్ట్ ట్రిప్ వచ్చింది. ఫస్ట్ ట్రిప్ పికప్ చేసుకోవాలి. పోయి పికప్ చేసుకుందాము. పికప్ చేసుకున్న తర్వాత వీడియోస్ మొత్తము ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను, చూడండి. బై నో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. నా వీడియో మొత్తం చూసేయండి. ఆయన అందరికీ ఈరోజైతే మన ఫస్ట్ లోడ్ ఇదే. స్పాంజులు పైపుల్లాగా ఉన్నాయి ఇవి. ఈ లోడ్ అయితే మనము తీసుకెళ్ళాలి. లోడ్ అయితే చేసినారు, అదేమో బిల్ ఇస్తారంట. ఈ వెహికల్లోనే మనం తీసుకెళ్ళేది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే మన ఫస్ట్ ట్రిప్ బెంగళూరు సిటీ. వెల్కమ్ టు లవ్లీ విష్ణు డ్రైవింగ్ యూట్యూబ్ ఛానల్. ఇంత సందుల్లోనే అమ్మ పెద్ద పెద్ద బండిలు చేస్తారు బావిలో. ఏం చేయాలో అర్థమే కాదు. ఎవడెట్టొచ్చాడో వానికే వెళ్దాం. బెంగళూరు అంటే నేచర్ అప్ప. ఎక్కువ శాతం చెట్లు ఎక్కువ ఉంటాయి. ఏ రోడ్లో నన్ను వెళ్ళు చెట్లు మాత్రం పక్కా ఉంటాయి. ఆర్ఎక్స్ బండి చూసారా? ఆర్ఎక్స్ లవర్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏం కథ, ఎవడు పాటికి వాడు. వీడు ఎంత చిన్న పోతున్నాడో చూడు. బండి చిన్న బండిలే, చిన్ననే పోతుంది. మనమంట కాదు కదా, మన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఒక్కడమే ఉంటుంది బండి. పోతే నేషనల్ హైవే వచ్చదంట. అర్థం కాకున్నట్టుంది నాకు. ఏం చెప్తాను పోవాలా? మన పక్కన అయితే హిందీ వాళ్ళు కూర్చున్నారు. లొకేషన్ పెట్టినారు కానీ సరిగా చూపించట్లేదు. ఇది కొత్త ఫ్లైఓవర్ కట్టించున్నారు. ఆల్రెడీ మందులు తిరుగుతానే ఉన్నాయిలే కానీ బండి చూడ అది ఎట్టొచ్చిందో. ఓ పక్కడికి Take the next left toward National Highway 44, National Highway 75, then turn left onto National Highway 44. ओके 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 करता यू टर्न करता भैया. రోడ్ చేసేది ఆన్ రోడ్ చేసేది పెద్దగా ఉండదు కానీ జర్నీనే టైం పడుతుంది బయట. నేషనల్ 44 అంట. రోడ్ ఎంత అవుతుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. రోడ్ ఎట్టుందో కామెంట్ చేయండి. బెంగళూరు రోడ్లు బాగుంటాయా లేదంటే మన ఆంధ్ర రోడ్లు బాగుంటాయా? అంతో ట్రాఫిక్ అయినా కానీ నాదే ఛానల్ మౌంటేషన్ అయితే అటు చూడను. నేను కూడా హెల్ప్ చేస్తాలేబ్బా మీకు ఏదో ఒకటి. బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో ఎమ్మెల్యే సక్కనోడా అన్నట్టుంది. బండి వెనక బండి పోవాలి. ట్రాఫిక్ ఇస్ టైట్. కొంచెం ఇంగ్లీష్ వచ్చేదనుకో. సరే బాగుంటాను. ఈ బస్సుల నాయనలు అయితే అస్సలు నమ్మకూడదు. కర్ణాటకలోన ఎట్ట పడితే అట్ట వచ్చారు. అడ్డంగా గింత చెయ్యి గిట్ట పెడతారు. అమ్మ సైడ్ అంటారు లంజాడుకులో. చూడు ఎట్ట దూరుతున్నాడు. అంత పెద్ద బాధ చేయి పెట్టిండు, కనపడిందా? అంతే పెడతాడు, ఇంకా పెద్ద పెట్టాడు.
యువరాణి నీలపై వాలింది నా ముందే విసిరింది. మై డ్రీమ్ ఈజ్ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్. ఎప్పటికైనా బండి తీసుకోవాలి. కొందాం, ఈరోజు కాకపోతే రేపు కూడా కొందాం. కానీ ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడైతే ఖచ్చితంగా కొంటాం. రోడ్లో ఇష్టం వచ్చినట్టు పోతారు. బండి చూసుకోరు, బండి వచ్చింది కదా తలుగుతుంది అది ఇది అని భయమే. Onto ITPL main road. డ్రైవర్ మీద పోదాం అనుకున్నా కానీ ఇది చూపించింది. అదే ఇప్పుడు వెళ్తుంది కదా కారు, అదే ఛార్జింగ్. Continue on ITPL main road for 3 kilometers. యో సైడ్ జరిగా స్వామి. మన మాటలు ఏం పట్టించుకోరు బాబా. ఎట్ట పడితే అట్ట వచ్చారు, అడ్డంగా గింత చెయ్యి గిట్ట పెడతారు, అమ్మ సైడ్ అంటారు లంజాడుకులో. ఇవి చూడు ఎట్ట దూరుతున్నాడు, అంత పెద్ద బాధ చేయి పెట్టిండు కనపడిందా, అంతే పెడతాడు, ఇంకా ఎట్ట పెడతాడు. నిన్న మళ్ళా మొత్తం ఒక 10 కిలోమీటర్ల కారు అయిపోతుంది. అమ్మ బండి తోలి తోలి క్లచ్ Continue on National Highway 44 for 1 kilometer. ఆటికి ఇది కొత్త వెహికల్ కాబట్టి సెట్ అవుతుంది. అమ్మ పాత వెహికల్ అయితే తలనొప్పి. మన హైదరాబాద్లోనే అది ఉంది కదా, అదేమో ఫ్లైఓవర్ దానిలాగా ఉంది, అదిగో అక్కడ కనపడుతుందా. అందాల యువరాణి నీలపై వాలింది నా ముందే విసిరింది. మై డ్రీమ్ ఈజ్ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్. ఎప్పటికైనా బండి తీసుకోవాలి. కొందాం, ఈరోజు కాకపోతే రేపు కూడా కొందాం. కానీ ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడైతే ఖచ్చితంగా కొంటాం. మీకు కూడా బుల్లెట్ లవర్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతో హైదరాబాద్లో ఉన్నట్టుంది కదా అది. వీడైతే టర్న్ 350 degrees లెంత్. రోడ్లో ఇష్టం వచ్చినట్టు పోతారు. బండి చూసుకోరు, బండి వచ్చింది కదా తలుగుతుంది అది ఇది అని భయమేలా. ఏమైనా అంటే తగ్గేదిలా, నువ్వు తగ్గద్దు ఎక్కద్దు అంటారు. ఒకవేళ ఏమైంది అనుకో లెక్క In కట్టించారు 200 మళ్ళీ. meters, slide left onto ITPL main road. ఐటీపీఎల్ మెయిన్ రోడ్ అంటప్ప ఇదే. సర్వీస్ రోడ్ Slide left onto ITPL main road. డ్రైవర్ మీద పోదాం అనుకున్నా కానీ ఇది చూపించింది. అదే ఇప్పుడు వెళ్తుంది కదా కారు, అదే ఛార్జింగ్. Continue on ITPL main road for 3 kilometers. యో సైడ్ జరిగా స్వామి. మన మాటలు ఏం పట్టించుకోరు బా, వాళ్ళకి నచ్చినట్టుంటారు. అయితేనే మనమే సైడ్ వెళ్ళిపోదాం. ఈ బైక్ వాళ్ళు అయితే లెఫ్ట్లో ఉండాలి కదా, ఫుల్ రైట్లోనే ఉంటారు ఎప్పుడు. ఇదైతే మెట్రో స్టేషన్. మన చదువుకోలేబ్బా, చిన్నగా ఉన్నప్పుడు చదువు అంటే మా అమ్మ వాళ్ళ చదువుకుంటలే అనే ఫ్రెండ్స్తో పాటు తిరిగిన. ఇప్పుడు తెలుస్తుంది చదువు రాకపోతే ఎంత కష్టమో అని.
ఏదో నా తెలివి బట్టి నేను బతుకుతుండా. మీరు కూడా అట్లా చేసుకోకండి. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు అయితే మ్యాక్సిమం చదువుకోవడానికి ట్రై చేయండి. బెంచ్ రెడ్ కలర్ కిర్రాక్ ఉంది కదా. మ్యాక్సిమం చదువుకోవడానికి ఒక 10th అన్న వరకన్నా చదువుకోండి బ్రో. చదువుకుంటే చాలా మంచిది అవుతుంది. నేను చెప్తే మీకు అర్థం కాదు, కొన్ని రోజుల తర్వాత మీకే తెలుస్తుంది. చెప్తున్నా అని తప్పుగా అనుకున్నదండి. ఎవడో సుల్లిగాడు వెనక ఊరికి ఆరం కొడుతున్నాడు. బుద్ధలు దమ్ముంటే ముందు పోవాలి. వీడే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు బస్సు వచ్చింది కదా, వీడే ఆరం కొడుతుంది. రిచి అంట, రిషానా ఏమో ఉంది పేరు. బెంగళూరులోన 75% లెక్కున్న వాళ్ళే ఉంటారు డబ్బులో. అందరూ గుద్దవలసిన ఆయనలే. ఒక్కొరికి నెలకి 1,70,000-80,000 ఉంటుంది శాలరీ. పెద్ద బండి వేసుకుంటారు అంతా. ఈ బండి చూడ 350. అమ్మాయిని ఎక్కించుకుంటే చాలు, గాల్లో పోతుంది బండి. జీటే మా ఫ్రెండ్ గారి ఫేవరెట్ బైక్ ఇదే, జీటే. కిదర్ జానా ఇక్కడ లెఫ్ట్ అంటబ్బా. కొంచెం చిన్న ఉన్నాను రాస్తుంది. లొకేషన్కైనా వచ్చేసినాం. ఇలా లేచిపోండి. 4th floor 4th floor मटेरियल है మెటీరియల్ कौन है आप रिसीव करेगा పేపర్ దే. ఆడైతే పరిగెత్తా వచ్చన్నాడు నేపాల్ మక్మూడు. ఏమో చెప్తున్నాడు, బండి రాకూడదు అంటున్నాడు. బేస్మెంట్ అది ఇది అంటున్నాడు. కోనే భయ్యా ఏమో మాట్లాడుతున్నారు వాళ్ళు. సరదాగా ఉంది చూడండి చెప్పు. వాకి టాకులు కూడా పెట్టుకున్నారు బా వీళ్ళు. వీళ్ళదే బాగుంది. ఫోన్స్ ఐటమ్ అంట ఏదో మాట్లాడుకున్నారు, పంపించన్నారు. ఏ వాళ్ళ ఈడైతే బండి పక్కన ఆపుకోండి అన్నారు. సరే ఆపేద్దాం. లోడ్ అయితే దింపుతున్నారు. యాడయ్యాలా అని అడుగుతున్నాడు. ఈయన ఓనరు, ఈయన వర్కరు. వెయిట్లెస్ బా, ఏం వెయిట్ ఏమి ఉండవు. 4, 5 దంకపోతున్నాడు. బండి ఎత్తుండో కామెంట్ చేయండి. టాటా ఇంట్రా V30.